ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటా. చిలక ప్రవీణ్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఏం మాట్లాడిండు ఏందనేది కాసేపు పక్కన పెడదాం. మా టీడీఎంఏ అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. దేనికి అంటే బెయిల్ కోసము చిలక ప్రవీణ్ ఈయనకు ఫోన్ చేసిండంట రజనీకాంత్ గారికి. అందుకని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అంటే ఎందుకు అరెస్ట్ ఎట్లా తెలుసు? చిలక ప్రవీణ్ రజనీకాంత్ అనే వ్యక్తికి టీడీఎంఏ అధ్యక్షుడు రజనీకాంత్కి కాల్ చేస్తున్నాడని పోలీసులకు ఎట్లా తెలుసు? ఫోన్ ట్యాపింగ్ చేయకుండా పలానా చిలక ప్రవీణ్ అనే వ్యక్తి ఈ రజనీకాంత్ గారికి కాల్ చేస్తున్నట్టు పోలీసులకు ఎట్లా తెలుసు? బ్రహ్మదేవుడు దిగి వచ్చి చెప్పిండా, లేకపోతే అక్కడ జ్యోతిషుడు వచ్చి చెప్పిండా? కాదే. ఎట్లా తెలుసు అంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే తెలిసింది. ఫోన్ ట్యాప్ చేస్తేనే అచ్చా పలానా చిలక ప్రవీణ్ ఈ టీడీఎంఏ అధ్యక్షుని అప్రోచ్ అయ్యిండు బెయిల్ ఇప్పిమని, అడ్వకేట్ని పెట్టమని. అచ్చా అట్లనా? అయితే ఈ అధ్యక్షుడే బయటికి వెళ్లకుండా చేస్తే ఏమవుతుంది అనేది పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఒక 3 days హౌస్ అరెస్ట్ చేసిర్రు. అతని ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేదు, ఎక్కడ పోనీయలేదు. నిన్న వరంగల్లో చిలక ప్రవీణ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నంట, అరెస్ట్ చేసిరట. 2 తెలుగు రాష్ట్రాల్లో చిలక ప్రవీణ్ మీద కేసులు నమోదైనాయి. కొన్ని తప్పులు మాట్లాడి ఉండొచ్చు చిలక ప్రవీణ్, కానీ అది నేరం కాదు కదా. చాలా డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. కొన్ని విషయాలు మాట్లాడిండు తప్పని చెప్పిండు. కానీ ఏ షఫీ మీదనైతే ఆయన వ్యాఖ్యలు చేసిండో, మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడడం అది చాలా పెద్ద తప్పే. కానీ దాని గురించి చాలామంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. మరి కేవలం ప్రవీణ్ మీద ఎందుకు పెడుతున్నారు అంటే ఇది షఫీ వెనకాల నుండి ప్రేరేపిస్తున్నాడు ఆయనని. అంటే ఎట్లా అంటే ఈ ఎంఐఎం పార్టీతో చేతులు కలిపి కేసులు పెట్టే విధంగా. ఎందుకంటే ఈ షఫీ గురించి మాట్లాడిండు, చాలా వాస్తవాలు బయట పెట్టినారు. అంటే ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు, చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, అందరూ ఈక్వలే కదా లాలో. మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు కేసులు ఉండవు? చాలామంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? అట్లా అని ప్రవీణ్ మేము పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే బరాబర్ ఆయన చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. కానీ ఫ్యామిలీ లైఫ్ వదిలేసి ఆ జైల్లో కూర్చునేంత తప్పు ఏం చేసిండు? మర్డర్ చేయలే కదా, ఎవరిని ఏం చేయలేదు కదా. మరి ఇదే ఎలిగేషన్స్ చిలక ప్రవీణ్ షఫీ గారి మీద చేసినప్పుడు మరి షఫీ మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరు? అన్ని ప్రూఫ్లు ఉన్నాయంటున్నాడు కదా. మరి ఆ ప్రూఫ్లు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఎవరి మీద అత్యాచారాలు చేసిండ్రో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయాలి కదా. మరి ఎందుకు కంప్లైంట్ రేజ్ చేసుకొని షఫీని ఎందుకు అరెస్ట్ చేయరు మీరు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం కదా అంటున్నా నేను. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిలక ప్రవీణ్ గారు అందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది. క్షమాపణ చెప్పినా సరిపోదు, ఆయన అరెస్ట్ అవ్వాలని చెప్పి జైల్లో పెట్టారు. ఓకే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో దాని గురించి కూడా మేమేం మాట్లాడం. కానీ ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. ఎవరెవరు మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, అక్కడ ఛానల్ పెట్టుకొని అక్కడ నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన ముస్లిం లేదు, హిందూ లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు కులాల గురించి, మతాల గురించి, మహిళల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళని ఏమన్నారు? మరి ఎందుకు ఇతని మీద ఎందుకు? దళిత బిడ్డానా? సరే, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా తప్పు చేసినప్పుడు శిక్ష అందరికీ సమానమే. మరి అందుకే మేము కూడా చెప్తున్నాం, మరి షఫీ గారు చేసినటువంటి తప్పులేంటి? ఆయన మోటివేషనల్ స్పీచ్లు అద్భుతంగా ఉంటాయి. ఎక్సలెంట్ పర్సన్ ఆయన. అఫీషియల్గా, ప్రొఫెషనల్గా ఎంతోమందికి కమ్యూనికేషన్ స్కిల్స్, ఎట్లా మాట్లాడాలి 10 మందితో, 100 మందితో, ఎంతోమంది చిన్న వయసులోనే తీర్చిదిద్దినటువంటి ఘనత షఫీ గారికి ఉంది. దానికి తోడు దీని గురించి మేమేం మాట్లాడాం ప్రొఫెషనల్గా. ఎందుకంటే మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నదే చాలా తక్కువ. ఇప్పుడున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి సమయంలో మోటివేషనల్ స్పీకర్స్ చాలా అవసరము. కానీ మరి అతని మీద వ్యక్తిగతంగా వచ్చినటువంటి ఆరోపణలపైన ఎంక్వైరీ చేయాలి కదా. అతని మీద వచ్చినటువంటి, షఫీ గారి మీద వచ్చినటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది,
పోలీస్ వ్యవస్థకు ఉందని చెప్పి నేను మరొక్కసారి మీ బాధ్యతని గుర్తు చేస్తున్నాం. మరి ఫోన్ ట్యాపింగ్లు కాకపోతే ఎట్లా తెలుస్తున్నాయి మీకు ఇవన్నీ అనేది నేను మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంది, ప్రభాకర్ రావు మాత్రమే కాదు, మరి ఈ ప్రభుత్వం కూడా, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు పెద్దలు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మరి ఎవరిచ్చారు మీకు ఆ స్వతంత్రం? ఎవరి పర్మిషన్లు తీసుకొని మీరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారో మరి మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను.